హాయ్ అండి రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీరైతెన్స్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్నాయ్. ప్రజెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే మిరప పంటలో ఎక్కడ చూసినా కూడా నల్లి నల్ల తామర ఈ రెండే వినబడతా ఉన్నాయి. ఎక్కడ చూసినా కొనలు మారడము, ఆకు కింది భాగంలో గీకేయడము, తద్వారా మనకి ఈ గ్రోత్ ఏదైతే ఉందో ఆగిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. తోటలు ఎరుపెక్కడము, ఈ సమస్యలు అధికంగా కనబడతా ఉన్నాయి. రీసెంట్ టైంలో కనుక చూసుకున్నట్లయితే మన మిరప పంటలో కూడా నల్లి నల్ల తామర అటాక్ అయ్యి కొనలు మాడినటువంటి సిచ్యువేషన్ నుంచి మళ్ళీ మనము ఈ విధంగా మిరప పంటని తీసుకురావడం జరిగింది. సో ఇలా మిరప పంటని తీసుకురావడానికి గల కారణం ఏంటి అంటే మీకు తెలుసు ఆల్రెడీ ఏ మందు స్ప్రే చేస్తూ ఉన్నాను, డోస్ టు డోస్ అనేది మీరు గమనిస్తూనే ఉన్నారు. 15 రోజుల క్రితం కనుక మనం చూసినట్లయితే ఇదే మిరప పంటలో కొనలు మాడము, పూతలో నల్లి కనబడము, ఇంత గ్రీనిష్గా లేనటువంటి సిచ్యువేషన్ నుంచి మళ్ళీ కొనలు మాడుతున్న దాన్ని క్లీన్ చేసుకుంటూ ఇలా న్యాచురల్గా నీట్గా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో ఇలా రావడానికి కారణం ఏంటి అని మనం కనుక గమనించినట్లయితే ఇందులో రెండు చూడవచ్చు మనము. ఒకటి, ఒక్క నిమిషం, ట్రాజెంటా. మనం స్టార్టింగ్లో వచ్చేసి ట్రాజెంటా స్ప్రే చేసాము. ట్రాజెంటా స్ప్రే చేసిన కరెక్ట్ ఒక 6-7 రోజుల తర్వాత మనము 5G Alexa ప్లస్ అనేది స్ప్రే చేసాము. ఈ 2 డోసులు స్ప్రే చేసేసరికి ఏదైతే నల్లి నల్ల తామర ఉందో అదంతా కంట్రోల్ అయిపోయి పిక్చర్ మొత్తం చేంజ్ అయిపోయినటువంటి సిచ్యువేషను. అది నిజమా కాదా ఒకసారి నేను చూపిస్తాను. చూపించిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా మనం ఎలాంటి డోసెస్ స్ప్రే చేస్తూ ఉన్నాము. కాప్ సెట్టింగ్, ఇప్పుడు ఈ టైంలో మనకి కాప్ సెట్టింగ్ అనేది ఖచ్చితంగా అత్యవసరము. నల్లి నల్ల తామర పురుగుని కంట్రోల్లో పెట్టాలి, పై ముడత కింది ముడతని కంట్రోల్లో పెట్టాలి. ఎట్ ద సేమ్ టైం మంచి గ్రోత్ రావాలి, ఆ వచ్చిన గ్రోత్ మీద కాప్ సెట్టింగ్ అవ్వాలి. సో దానికోసం మనం ఎలాంటి మందులు స్ప్రే చేయబోతా ఉన్నాము అనే దాని గురించి మాట్లాడే ముందు ఒకసారి ఈ నల్లి నల్ల తామర ఈ ట్రాజెంటాకి క్లీన్ అయిందా లేదా, ఆ తర్వాత 5G Alexa ప్లస్ స్ప్రే చేసినందుకు అయిందా లేదా అనేది చూద్దాము. ఆ తర్వాత మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాము. ఒక్కసారి కనుక మనం గమనించినట్లయితే ఇది వచ్చేసి మనకి దగ్గర ఒక 100 రోజులు దాటిపోతా ఉన్న మన మిరప పంట. అంతకుముందు నల్లి నల్ల తామర వచ్చి కొనలు మాడిపోయినటువంటి సిచ్యువేషన్ నుంచి ప్రజెంట్ మీరు గమనించినట్లయితే చూడండి ఒకసారి కొనలు ఎంత నీట్గా వస్తూ ఉన్నాయో. దీనికి గాను మనము ఒకసారి ట్రాజెంటా స్ప్రే చేసాము. ట్రాజెంటా తర్వాత 5G Alexa ప్లస్ స్ప్రే చేసాము. ఒకసారి చూడండి ఒకసారి. ఈ ట్రాజెంటా స్ప్రే చేసి ఒక 15 రోజులు అవుతూ ఉంది. ఆ తర్వాత 5G Alexa ప్లస్ స్ప్రే చేసి కరెక్ట్గా ఒక వారం రోజులు అవుతూ ఉంది. సో ఇది స్ప్రే చేసిన తర్వాత మనకి పైన కొనలు మారడం తగ్గిపోయింది. దాంతోపాటు ఆకు వెనక భాగంలో గమనించండి, గీకిన ఎలాంటి సిచ్యువేషన్స్ కనబడట్లేవు. ఇమ్మీడియట్గా గ్రోత్ రావడం, ఆ గ్రోత్కు ఇమ్మీడియట్గా పూత రావడం అనేది గమనిస్తూ ఉన్నాము. సో కింద కాప్ సెట్ అయి ఉంది, ఆల్రెడీ పండుతూ ఉన్న సిచ్యువేషను మీరు గమనించవచ్చు. ఒకసారి చెట్టుకి దగ్గర ఒక కేజీ కాయ సెట్ అయినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఇమ్మీడియట్గా ఇంకో కాప్ సెట్ చేసుకోవాల్సిన అవసరం అయితే గ్యారంటీగా ఉంది. ఇదే కాప్ మనకు సరిపోదు ఖచ్చితంగా. సో దీనికి గాను మనము నెక్స్ట్ గ్రోత్ రావాలి అని చెప్పేసి ఆ నల్ల తామర కంట్రోల్ అవ్వాలి అని చెప్పేసి మనము ట్రాజెంటా స్ప్రే చేసాము. ఇమ్మీడియట్గా మనం ఏం చేసామంటే Alexa 5G చేసాము. సో కొనలు మాడుతూ ఉన్నదాన్ని నల్ల తామరని ఆ ట్రాజెంటా క్లీన్ చేసుకొని వచ్చింది. ఆ తర్వాత ఇంకా కాస్త ఏమైనా నల్లి మిగిలిపోవడం, అక్కడక్కడ ఏమైనా నల్లి ఉంటే ఆ నల్లిని వచ్చేసి ఏదైతే ఉందో 5G Alexa ప్లస్ అనేది కంట్రోల్ చేసుకొని వచ్చినటువంటి సిచ్యువేషను. చూడండి ఒకసారి ఎంత గుత్తులుగా కాస్తూ ఉన్నాయో. ఫస్ట్ కాప్ సెట్టింగ్ అయితే బాగానే జరిగిందండి. సో నెక్స్ట్ ఇంకో కాపు సెట్ చేసుకోవాల్సిన అవసరం అయితే గ్యారంటీగా ఉంది. సో ప్రజెంట్ మీరు గమనించండి ఒకసారి, నల్లి నల్ల తామర అటాక్ ఉంటే మొత్తం కొనలు మాడిపోయి ఎర్రగా ఉంటుంది. ప్రజెంట్ మీరు చూసినట్లయితే ట్రాజెంటా అండ్ 5G Alexa స్ప్రే చేసినందుకు కింద కాప్ సెట్ అయిపోయిన తర్వాత మీకు పైన సెకండ్ స్టెప్ గ్రోత్ కనపడతా ఉంది. ఒకసారి గమనించండి ఒకసారి, ఇది సత్యం. సో దీనికి గాను మనము ప్రజెంట్ ఇప్పుడు నెక్స్ట్ ఏ డోసెస్ స్ప్రే చేస్తూ ఉన్నాము అనే దాని గురించి కనుక మనం చూసుకున్నట్లయితే, నేను ఈ 5G Alexa ప్లస్ స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా మీకు సఫారీ స్ప్రే చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సఫారీ ఎందుకు స్ప్రే చేస్తా అని చెప్పేసి అన్నానంటే, ఈ ఫస్ట్ ట్రాజెంటా నల్ల తామరని కంట్రోల్లో పెట్టిన తర్వాత ఇది వచ్చేసి ఎర్ర నల్లి క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తూ ఉన్నారో నల్లి వచ్చిన తర్వాత క్లీన్ అయిపోయి మళ్ళీ ఇస్త్రీ చేసినట్టు వస్తూ ఉంది గ్రోతింగ్. సో అందుకోసం అని చెప్పేసి ఇది స్ప్రే చేసాము. ఆ గ్రోతింగ్ తీసుకురావడమే కాదు, నీట్గా ఇస్త్రీ చేసినట్టు తీసుకొస్తుంది. అట్ ద సేమ్ టైం ఏం జరుగుద్ది అంటే పూత వస్తూ ఉంటుంది, గ్రోత్ వస్తూ ఉంటుంది. ఒకసారి గ్రోత్ గమనించండి ఒకసారి. నల్ల తామర వచ్చి మాడిపోయిన చేనికి గ్రోత్ అనేది ఉండదు. కానీ ట్రాజెంటాను ఒకసారి 5G Alexa ప్లస్ పడిపోతే ఇమ్మీడియట్గా ఇలా గ్రోత్ వస్తూ ఉంటుంది. అలాగే ఎంత గ్రీనిష్గా ఉంది చూడండి ఒకసారి. ఓన్లీ 5G Alexa ప్లస్ మాత్రమే స్ప్రే చేశాను, ఇందులో ఎలాంటి వేరే మందులు కలపలేదు.
ఆ తర్వాత నెక్స్ట్ నేను సఫారీ స్ప్రే చేయాలని చెప్పేసి అంతకుముందు నేను వీడియోలో చెప్పాను. సఫారీ ఎందుకు అని అంటే మిరప పంటలో ఈ 5G Alexa ప్లస్ స్ప్రే చేసిన తర్వాత ఇంత నీట్గా వస్తూ ఉంటుంది. ఇలా వచ్చిన దాన్ని మనము మళ్ళీ బ్రహ్మాండమైన పూతను తీసుకొచ్చి చాలా ఎక్సలెంట్ కాప్ సెట్ చేసుకోవాలి. ఆ సఫారీ స్ప్రే చేసామంటే మన మిరప పంట మల్లెపూలతోటే, అందులో ఎలాంటి డౌట్ లేదు, అంత ఎక్సలెంట్గా వస్తూ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి అది స్ప్రే చేయాలని చెప్పేసి మనం అనుకున్నాము. కానీ ఎందుకైనా మంచిది, ఇప్పుడు రైతులు వచ్చేసి చాలామంది ఎవరైతే ట్రాజెంటా స్ప్రే చేస్తూ ఉన్నారో నల్ల తామరకి అలాగే తామర పురుగులకి, ఏదైతే లద్దె పురుగు పచ్చ పురుగుకి ఈ ఏదైతే కొనలు మాడుతూ ఉన్నాయో వాటిని కంట్రోల్ పెట్టడానికి అలాగే మంచి గ్రోతింగ్కి, అందుకోసం అని చెప్పేసి రైతులు 2 సార్లు స్ప్రే చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి బయట. సో అందుకు వాళ్ళు స్ప్రే చేస్తూ ఉన్నారు. నేను చెప్పిన దానికి మనం ఎందుకు స్ప్రే చేయకూడదు అని చెప్పేసి నేను అనుకున్నాను. సో అందుకోసం అని చెప్పేసి ప్రజెంట్ ఆల్రెడీ సఫారీ తెచ్చుకోవడం జరిగింది. కానీ ఫస్ట్ ఒక డోస్ ఇంకో డోస్ ట్రాజెంటా స్ప్రే చేస్తూ ఉన్నాను. ట్రాజెంటా స్ప్రే చేసిన కరెక్ట్ 3-4 రోజుల తర్వాత సఫారీ స్ప్రే చేస్తాను. సో ఈ ట్రాజెంటా మళ్ళీ 2వ డోస్ స్ప్రే చేస్తూ ఉన్నాను. ప్రజెంట్ ఇలా ఉంది. ఈ ఏదైతే గ్రోతింగ్ కింద ఆల్రెడీ కాపు చూసారు, ఒక్కొక్క కేజీ కాయ సెట్ అయి ఉంది ప్రజెంట్. సో అది సరిపోదు. నెక్స్ట్ పైన చూడండి స్టెప్ వస్తూ ఉంది. ఆ స్టెప్ని మనము ఇంకో కాప్ సెట్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ టైంలో ఇంకా ఏమైనా నల్ల తామర ఏమైనా ఉంటే కంట్రోల్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం మంచి గ్రోత్ రావాలి. ఆ వచ్చిన గ్రోత్ కాస్త పూతగా మారిపోతూ ఉండాలి, దానికి పూత వస్తూ ఉండాలి. సో అందుకోసం అని చెప్పేసి ఇంకో డోస్ ట్రాజెంటా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా 3-4 డేస్లోనే ఈ సఫారీ అనేది స్ప్రే చేస్తాను. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇప్పుడు ట్రాజెంటా స్ప్రే చేసిన 5 డేస్కి 4 డేస్కి మళ్ళీ సఫారీ స్ప్రే చేపిస్తాను. ఈ సఫారీ అండ్ ట్రాజెంటా ఈ 2 డోసులు పడిపోయిన తర్వాత నేను మళ్ళీ వచ్చి ఒక 8-10 రోజుల్లో మిరప పంటను చూపిస్తాను. ఎలా ఉంది మిరప పంట ప్రజెంట్ ఉన్నదానికి, ఇంకా బెటర్గా ఉందా, బెటర్ ఫ్లవరింగ్ వస్తూ ఉందా, కాప్ సెట్ అవుతూ ఉందా, ఇంకా బెటర్గా గ్రోత్ వస్తూ ఉందా లేదా అని కంపల్సరీగా చూపిస్తాను. అది అయితే ఇప్పుడు ఖచ్చితంగా రైతులు నల్ల తామరని కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే ట్రాజెంటా వచ్చేసి ది బెస్ట్గా పనిచేస్తూ ఉందండి. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా అన్ని ప్రాంతాల వాళ్ళు స్ప్రే చేస్తూ ఉన్నారు. అన్ని ప్రాంతాల రైతులు కూడా చాలా 95 to 100% మధ్యలో 1-2% అక్కడక్కడ ఏమైనా పొరపాట్లు చేస్తారు రైతులు. ఒకవేళ రిజల్ట్ ఎవరికైనా రాలేదంటే మరీ ఎక్కువ కొనలు మాడిపోవడము, దాదాపు మొత్తం చిగుర్లు లేకుండా మాడిపోయి ఉన్నదాన్ని ఇమ్మీడియట్గా ఒకే మందుతో తీసుకురావాలంటే ఏది సాధ్యం కాదు. ఖచ్చితంగా 2-3 డోసులు పడితే కానీ అది రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది మీరు గమనించాలి. కానీ ఒక 80-90%, 70% నల్లతామర నల్లి కంట్రోల్ వచ్చి కొనలు మాడిపోయి ఉన్నదాన్ని మాత్రం ఈ ట్రాజెంటా మాత్రం 100% క్లీన్ చేస్తూ ఉంది. ఒకవేళ హెవీ త్రిప్స్ వచ్చి హెవీ నల్లి వచ్చి మొత్తం కొనలు మాడిపోయి ఉంటే ఇమ్మీడియట్గా ఒకే మందు తీసుకురాదు. 1-2 డోసులు స్ప్రే చేయాలి, లేదా 1-2 డోసులు మార్చి స్ప్రే చేసుకోవాలి. అప్పుడు కానీ మనం రికవరీ చేసుకోగలం. ఆ తర్వాత ఖచ్చితంగా రికవరీ చేసుకున్న తర్వాత మీరు 100% 5G Alexa ప్లస్ స్ప్రే చేయండి. మీకు కాపు కావాలంటే స్ప్రే చేయండి, కాపు అవసరం లేదనుకుంటే మీ ఇష్టం. 100% అందులో డౌటే లేదు. ఇప్పుడు చూడండి వస్తున్నటువంటి గ్రోత్ మొత్తం ఈ ట్రాజెంటా ఆ తర్వాత సఫారీ స్ప్రే చేసినందుకు, Alexa 5G ప్లస్ స్ప్రే చేసినందుకే మీరు ఒకసారి గమనించవచ్చు. ఈ 5G Alexa అండ్ 5G Alexa ప్లస్ ఇది స్ప్రే చేసిన తర్వాత సఫారీ స్ప్రే చేయాలి. కానీ మధ్యలో ట్రాజెంటా ఇస్తాను, ట్రాజెంటా తర్వాత సఫారీ చేస్తాను, సఫారీ తర్వాత డెలిగేట్. ఒక కాపు సెట్ అయిపోద్ది. కింద ఉన్న కేజీ కాయ ఆ తర్వాత పైన వస్తున్నటువంటి గ్రోత్కి వచ్చేటువంటి పూత కాపు, అది దానికి అడిషనల్. ఆ తర్వాత నెక్స్ట్ కాప్ సెట్టింగ్కి ఏం చేస్తానంటే జనవరి 1st వీక్లో ఆల్రెడీ సెకండ్ స్టెప్ వచ్చి మంచి కాప్ సెట్ అవ్వాలి అంటే దానికి ఒకసారి డిఫెండరు, ఆ తర్వాత వారధి. డిఫెండరు అండ్ ఆ వారధి కనుక ఇచ్చినట్లయితే మనకి ఎంత ముదురు చేనున్నా సరే బ్రహ్మాండమైన చెట్టు గ్రోత్ తీసుకొస్తుంది. గ్రోత్ రావడం అంటే ఉన్న గ్రోత్ని పెంచడం కాదు, కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మల మధ్యలో నుంచి గ్రోత్ వస్తూ ఉంటుంది. ఆ గ్రోత్ చెట్టుకి ఒక 4-5 కొమ్మలు అలా వచ్చినాయనుకోండి ఒక 1/2 kg చిల్లర కాయ ఖచ్చితంగా కాస్తుంది, అందులో డౌటే లేదు. సో ఒకసారి ఏం చేస్తాము, తర్వాత ఈ కాప్ సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాదాపు తోట ముదిరిపోయే సిచ్యువేషన్కి వస్తుంది. ఆ టైంలో మళ్ళీ ఏం చేస్తాము, ఎక్కడ గ్రోత్ని ఆపకూడదు, కింద కాప్ సెట్ అవుతూనే ఉండాలి, పైన గ్రోత్ అనేది కంటిన్యూ అవుతూనే ఉండాలి. సో అందుకోసం అని చెప్పేసి మనం ఏం చేస్తూ ఉన్నామంటే 100% ఈ టైంలో ఇప్పుడు మనము ఇవి స్ప్రే చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ కాప్ సెట్టింగ్కి ఒకసారి డిఫెండర్ ఆర్బిటర్, ఆ తర్వాత వారధి స్ప్రే చేస్తూ ఉన్నాము. ఆ 2 కనుక ప్రాపర్గా స్ప్రే చేసుకోగలిగితే మళ్ళీ సెకండ్ స్టెప్ కాప్ సెట్టింగ్ అనేది ఈజీగా జరుగుతుంది. ఒకవేళ మీకు ఫస్ట్ స్టెప్ కాప్ సెట్ అయిపోయి తోట మొద్దుబారిపోయింది, ఇంకా గ్రోత్ రావట్లేదు అని అనుకుంటే ఖచ్చితంగా మిరప పంటలో ఒక వారం 10 రోజుల వ్యవధిలో ఒక 2 times యూరియా వేసుకోండి కంపల్సరీగా. ఎందుకంటే కాప్ సెట్టింగ్ జరిగి ఉన్నప్పుడు గ్రోత్ అంత ఆషామాషిగా రాదు, దానికి ఖచ్చితంగా యూరియా ఇవ్వాల్సిన అవసరం ఉంది. యూరియా ఇచ్చిన తర్వాత మీరు కనుక ఒకసారి డిఫెండర్ ఆర్బిటర్, ఆ తర్వాత వారధి 2 స్ప్రే చేసుకోగలిగితే మళ్ళీ మీ మిరప పంట
ఇలా గ్రీనిష్గా నీట్గా వచ్చి కనీసం ఒక 6 నుంచి 8 గంటల కాపు సెట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది, అందులో డౌటే లేదు. సో ఎవరైతే రైతులు ట్రాజెంటా స్ప్రే చేస్తూ ఉన్నారో స్ప్రే చేసుకొని నల్ల తామరని క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఖచ్చితంగా 5G Alexa ప్లస్ స్ప్రే చేయండి. ఇది కనుక స్ప్రే చేసుకుంటే చాలా నీట్గా చేసుకొని వస్తుంది, మళ్ళీ పూత గ్రోత్ స్టార్ట్ అయిపోద్ది, కాప్ సెట్టింగ్ అవుద్ది, అందులో ఎలాంటి డౌట్ లేదు. దానికి సాక్ష్యమే ఇగో ఇది. సో ఇదండి వీడియో. నెక్స్ట్ వీడియోలో ఈ 2 డోసులు స్ప్రే చేస్తూ ఉన్నాం కదా, ట్రాజెంటా ఇవాళ చేస్తూ ఉన్నాము. దీని తర్వాత 4వ రోజుకి మళ్ళీ మనము ఏదైతే ఉందో సఫారీ స్ప్రే చేస్తూ ఉన్నాము. ఈ 2 డోసులు స్ప్రే చేసిన తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది ఒక 10 డేస్ తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ నేను ఇదే వీడియోలో ఇక్కడే ఉండి ఇదే చేనులో చూపిస్తానండి ఖచ్చితంగా. సో నల్ల తామరని కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే ట్రాజెంటా, ఆ తర్వాత ఎర్రనల్లి అలాగే కొనలు మారడాన్ని క్లీన్ చేయాలంటే Alexa 5G Alexa ప్లస్ ఈ 2 కనుక మీరు స్ప్రే చేసుకోగలిగితే బెస్ట్ రిజల్ట్స్ అయితే తీసుకోగలరు. థ్యాంక్ యూ అండి.